Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 1st July 2021. So the first one, National Doctors Day 2021 is celebrated on ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారండి? ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 1st. బేసిక్లీ ఈ నేషనల్ డాక్టర్స్ డే అన్నటువంటిది ఎవరి బర్త్ అండ్ డెత్ యానివర్సరీ సందర్భంగా సెలబ్రేట్ చేస్తారని అంటే డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్, డాక్టర్ బీసీ రాయ్ అని కూడా చాలామంది అంటారండి. బిధాన్ చంద్ర రాయ్ ఆయన యొక్క బర్త్ అండ్ డెత్ రెండు కూడా సేమ్ డేట్ని జరిగాయండి. ఆ రెండింటిని కమెమరేట్ చేస్తూ ఈ జూలై 1st ఆయన చేసినటువంటి సెల్ఫ్లెస్ సర్వీసెస్కి ప్రతీకగా ఈ నేషనల్ డాక్టర్స్ డే అనేటువంటి దాన్ని సెలబ్రేట్ చేస్తారు. అదేవిధంగా ఆయన ఇది వరకు బెంగాల్కి సీఎంగా కూడా పనిచేశారు. బెంగాల్కి సీఎంగా పనిచేసినప్పుడు ఆయన చేసినటువంటి సెల్ఫ్లెస్ సర్వీసెస్, అదేవిధంగా ఆయన శాంక్షన్ చేసినటువంటి ఇన్యూమరబుల్ హాస్పిటల్స్ ఎస్టాబ్లిష్ చేయడం కోసం అని చెప్పేసి ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆయన బర్త్ అండ్ డెత్ యానివర్సరీ అయినటువంటి జూలై 1st నేషనల్ డాక్టర్స్ డేగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం అట్ నేషనల్ లెవెల్. అదేవిధంగా జూలై 1st ఇంకొక స్పెషాలిటీ, ఇంకా సెవెరల్ అదర్ స్పెషాలిటీస్ ఉన్నాయండి. ఆ స్పెషాలిటీస్ వచ్చేసి ఏమేమి ఉన్నాయనంటే నేషనల్ లెవెల్లో అయితే నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే, నేషనల్ లెవెల్లో మన భారతదేశంలో నేషనల్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే అండి. అదేవిధంగా ఇంకొక డే ఏంటి అనంటే సేమ్ నేషనల్ లెవెల్లోనే నేషనల్ పోస్టల్ వర్కర్స్ డే కూడా ఈ జూలై 1st అబ్జర్వ్ చేస్తామండి. అదేవిధంగా ఇంకొకటి ఏంటి అనంటే మన డిజిటల్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసింది కూడా సేమ్ డే అండి. డిజిటల్ ఇండియా స్కీమ్ లాంచ్ చేసి ఈ ఇయర్ 2021కి 6 years కంప్లీట్ అయిపోయిందండి. డిజిటల్ ఇండియా మిషన్ ఈ స్కీమ్ని కూడా లాంచ్ చేసి 6 years కంప్లీట్ అయ్యింది. రీసెంట్ 2015లో లాంచ్ చేశారు డిజిటల్ ఇండియా అన్నటువంటిది. అది కూడా జూలై 1st లాంచ్ చేశారు. ఇంకొక ఇంపార్టెంట్ ప్రామినెన్స్ ఏంటి అనంటే జిఎస్టీ డే కూడా ఈ డేనే అబ్జర్వ్ చేస్తాం. జిఎస్టీ డే 2017 జూలై 1st నుంచి అమల్లోకి వచ్చింది కదా, అది కూడా జూలై 1st. ఇంకొక ఇంపార్టెంట్ డే వచ్చేసి ఏంటి అనంటే ఎస్బీఐ వారి 66th రీసెంట్ ఈ ఇయర్ 2021 వచ్చేసి ఎస్బీఐ వారి 66th ఫౌండేషన్ డే, అది కూడా జూలై 21st జూలై 1st అబ్జర్వ్ చేస్తాం. ఇవన్నీ ఆల్ దీస్ ఆర్ 5 అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఆన్ జూలై 1st అండి. నేషనల్ చార్టర్డ్ అకౌంట్స్ డే, పోస్టల్ వర్కర్స్ డే, డిజిటల్ ఇండియా లాంచ్ చేసింది, అదేవిధంగా జిఎస్టీ అమల్లోకి వచ్చింది, సేమ్ డేట్ అండి. ఎస్బీఐ 66th ఫౌండేషన్ డే కూడా సేమ్ డేట్. అదేవిధంగా వేరే ఆప్షన్స్ విషయానికి వచ్చేసరికి యుఎస్ఏ వాళ్ళ ఇండిపెండెన్స్ డే, యుఎస్ ఇండిపెండెన్స్ డే ఎప్పుడు అనంటే జూలై 4th అండి. ఇట్ ఈస్ నాట్ ఆన్ జూన్, జూలై 4th. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ జూలై, ఆల్ దీస్ ఆర్ జూలై అండి. జూలై 11th వచ్చేసి ఏం సెలబ్రేట్ చేస్తామనంటే వరల్డ్ పాపులేషన్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ జూలై 11th అండి. జూలై 12th వచ్చేసి వరల్డ్ మలాలా డే, మలాలా యూసుఫ్జై గారు చేసినటువంటి సర్వీసెస్ కాంట్రిబ్యూషన్గా జూలై 12th వరల్డ్ మలాలా డేని అబ్జర్వ్ చేస్తారు. జూలై 18th వచ్చేసరికి దీని యొక్క ప్రామినెన్స్ ఏంటి అనంటే ఇంటర్నేషనల్ డే ఫర్ నెల్సన్ మండేలా, ఇంటర్నేషనల్ డే ఫర్ నెల్సన్ మండేలా. దీస్ ఆర్ సెవరల్ అదర్ ఇంపార్టెంట్ డేస్ దట్ ఆర్ సెలబ్రేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ జూలై. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్, సి Mona Biswarupa Mohanty has recently received UAE's coveted golden visa. She is artist from which state? She is the artist from what state అండి? ఒడిషా స్టేట్కి చెందినటువంటి ఆర్టిస్ట్ అండి. రీసెంట్గా ఈ యుఏఈ యొక్క గోల్డెన్ వీసా అన్నటువంటి కాన్సెప్ట్ ఏ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది అని అంటే 2019 నుంచి స్టార్ట్ అయ్యిందండి. యుఏఈ దీని యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమున్నాయండి? దోస్ ఆర్ అబుదాబి అండ్ ద కరెన్సీ ఈజ్ దిర్హం. దీస్ ఆర్ ద క్యాపిటల్ అండ్ కరెన్సీ. అర్లియర్ కూడా నేను దీని గురించినటువంటి డిస్కషన్ ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో నేను చెప్పాను. గోల్డెన్ వీసా అన్నటువంటిది ఎవరికి శాంక్షన్ చేస్తారనంటే డిఫరెంట్ కేటగిరీస్ ఇప్పుడు ఆర్ట్స్, లిటరేచర్, అదేవిధంగా క్రియేటివ్ వర్క్స్, కాగ్నిటివ్ ఇన్ఫో, ఇట్లా డిఫరెంట్ ఫీల్డ్స్ ఆఫ్ యాక్టివిటీస్కి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ శాంక్షన్ చేసేటువంటి వీసానే, యుఏఈ వాళ్ళు శాంక్షన్ చేసేటువంటి వీసానే గోల్డెన్ వీసా. దీని ద్వారా ఏంటి అనంటే 5 years లేదు అనంటే 10 years
5 ఇయర్స్ 10 ఇయర్స్ వరకు ఈ యుఏఈ గవర్నమెంట్ అనేటువంటిది అలాంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి గోల్డెన్ వీసా అన్నటువంటిది శాంక్షన్ చేస్తుంది. ఆ 5-10 ఇయర్స్ వరకు వాళ్ళు దే కెన్ రిసైడ్ ఓవర్ దేర్. అండ్ అప్పటి వరకు వాళ్ళకి అక్కడ 100% వాళ్ళు ఏమన్నా బిజినెస్ పెట్టాలి అని అంటే వాళ్ళకి 100% ఆ బిజినెస్లో ఓనర్షిప్ రైట్స్ అనేవి 100% వాళ్ళకి లభిస్తాయి. ఈ విధంగా 2019 నుంచి మన భారతీయులకి వీళ్ళు యుఏఈ వాళ్ళు గోల్డెన్ వీసాని శాంక్షన్ చేస్తున్నారు. రీసెంట్గా ఎవరికి ఇచ్చారండి? రీసెంట్గా అర్లియర్ ఐ హ్యావ్ మెన్షన్డ్ సంజయ్ దత్ గారికి గోల్డెన్ వీసా. దీని ద్వారా 10 ఇయర్స్ యుఏఈ వాళ్ళ సిటిజన్షిప్ని అక్కడ గోల్డెన్ వీసాని శాంక్షన్ చేసింది యుఏఈ గవర్నమెంట్. రీసెంట్గా టు హర్ దే హ్యావ్ శాంక్షన్డ్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. Who among the following has become the youngest grandmaster in chess history? Who is he? He is Abhimanyu Mishra. He is just of 12 years, 4 months అండ్ 25 days ఓల్డ్ అండి. ఇంత యాక్యురేట్గా ఎందుకు చెప్తున్నాను అనంటే అర్లియర్ అభిమన్యు మిశ్రా గారి ప్లేస్లో రికార్డ్ బ్రేక్ చేసినటువంటి సర్జీ కర్జాకిన్, ఈయన హీఈజ్ ఫ్రమ్ రష్యా అండి. దిస్ బాయ్ అభిమన్యు మిశ్రా హీఈజ్ ఫ్రమ్ న్యూ జెర్సీ, యుఎస్ఏ. అదేవిధంగా ఈయన సర్జీ కర్జాకిన్ ఈ అబ్బాయి లైక్ 2002లో at the age of 12 years 7 months 12 years 7 months ఏజ్లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్, చెస్లో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్గా ఆయన పేరు పొందారు. అయితే రీసెంట్గా అభిమన్యు మిశ్రా అట్ ద ఏజ్ ఆఫ్ 12 years 4 months అండ్ 25 days ఈ ఏజ్లోనే ఆయన రికార్డ్ని సొంతం చేసుకున్నారు. కాబట్టి ఈయన సర్జీ కర్జాకిన్ గారి యొక్క రికార్డ్ని కూడా బ్రేక్ చేసి ఈ అబ్బాయి యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్గా ఎన్నికారు. లైక్ ఏ విధంగా ఇట్లా యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఇస్తారు అని అంటే దానికి కూడా కొన్ని పర్టికులర్ క్రైటీరియా ఉన్నాయండి. 3 నామ్స్ ఉంటాయి. ఆ 3 నామ్స్ని ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో ఆ 3 నామ్స్ని ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తులకి ఈ యంగెస్ట్ చెస్ గ్రాండ్ మాస్టర్ టైటిల్ని ఇస్తారు. రీసెంట్గా ఈయన లియోన్ మెండోన్కాని డిఫీట్ చేసి ఈ టైటిల్ని సొంతం చేసుకున్నారు. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, what's the India's rank among the top 100 countries that have been ranked in the Global Startup Ecosystem Index 2021 by Startup Blink? మన యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత అండి? 20 అవుట్ ఆఫ్ 100 కంట్రీస్ మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి 20th ర్యాంక్ అండి. స్టార్టప్ బ్లింక్ దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయనంటే దోస్ ఆర్ సిచ్యువేటెడ్ ఇన్ జ్యూరిచ్, స్విట్జర్లాండ్. బేసిక్లీ ఈ స్టార్టప్ ఎకోసిస్టమ్ ఇండెక్స్ స్టార్టప్ బ్లింక్ వాళ్ళు ఇస్తారు. దీని ద్వారా ఏంటి అనంటే ఏ దేశాలలో అంటే కొన్ని దేశాలని ఐడెంటిఫై చేసి ఆ పర్టిక్యులర్ దేశాలలో ఎన్ని స్టార్టప్స్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆ దేశంలో దీంట్లో 3 క్రైటీరియాని వీళ్ళు పరిగణలోకి తీసుకుంటారండి. ఆ క్రైటీరియాలో లైక్ క్వాంటిటీ, ఎంత క్వాంటిటీలో పెడుతున్నారు, ఎంత క్వాలిటేటివ్గా పెడుతున్నారు, ఇట్లాంటి 3 డిఫరెంట్ క్రైటీరియాని దృష్టిలో పెట్టుకొని ఈ స్టార్టప్ బ్లింక్ వాళ్ళు ఏం చేస్తారనంటే ఈ ర్యాంకింగ్స్ అనేటువంటివి ఇస్తారు. లైక్ లాస్ట్ ఇయర్ 2019లో మన భారతదేశం యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత ఉండేది అనంటే 17th పొజిషన్లో ఉండేవాళ్ళమండి. అదే 2020 వచ్చేసరికి 23rd పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి 20th పొజిషన్లో ఉన్నాం. అర్లియర్ మరి టాప్ చేసినటువంటి దేశాలు ఏంటండి అనంటే యుఎస్ నెంబర్ 1 పొజిషన్లో ఉందండి. దాని తర్వాత యూకే 2వ స్థానంలో ఉంది. 3వ స్థానంలో ఇజ్రాయెల్ ఉంది. అదేవిధంగా కెనడా వచ్చేసి 4th ప్లేస్లో ఉందండి. అండ్ జర్మనీ వచ్చేసి 5th పొజిషన్లో ఉంది. ఈ విధంగా టాప్ 5 నేషన్స్ అన్నవి ఇవ్వండి. యుఎస్, యూకే, ఇజ్రాయెల్, కెనడా అండ్ జర్మనీ. మన భారతదేశం వచ్చేసి మన యొక్క ర్యాంక్ ఎంత అనంటే ఇట్ ఈస్ 20. క్లియర్ కదండి? లాస్ట్ ఇయర్ కూడా ఈ టాప్ 5లో ఉన్నటువంటి దేశాలు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ టాప్ 5 పొజిషన్లోనే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా సేమ్ అదే టాప్ 5 పొజిషన్లో ఉన్నాయి. రైట్. నెక్స్ట్ వన్. Who among the following has become the first female Indian golfer to qualify for Tokyo Olympics? Who is she? అదితి అశోక్ గారు రీసెంట్గా నెక్స్ట్ జరగబోయేటువంటి ఈ జూలై 23rd జరగబోయేటువంటి టోక్యో ఒలింపిక్స్లో 2వసారి అంటే ఒలింపిక్స్లో ఈవిడ పార్టిసిపేట్ చేయడం ఫర్ ద సెకండ్ టైం అండి. ఇది వరకు 2016 రియో ఒలింపిక్స్లో కూడా ఈవిడ పార్టిసిపేట్ చేశారు. ఆ విధంగా ఫస్ట్ టైం ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేటువంటి ఒలింపిక్స్లో 2వసారి పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫీమేల్ ఇండియన్ గోల్ఫర్ టు క్వాలిఫై ఫర్
టోక్యో ఒలింపిక్స్. అంటే ఈ ఈ టోక్యో ఒలింపిక్స్‌కి షీ ఈస్ కన్సిడర్డ్ టు బి ద ఫస్ట్ ఇండియన్ గోల్ఫర్‌గా మనం చెప్పొచ్చు. ఈవిడతో పాటు అనిర్బన్ లాహిరి ఆహ్, కూడా ఈ టోక్యో ఒలింపిక్స్‌లో ఈ కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేయబోతున్నారు. క్లియర్ కదండీ! రైట్. నెక్స్ట్ వన్. సీ హూ అమంగ్ ద ఫాలోయింగ్ హాస్ లాంచ్డ్ ద ఫైనాన్షియల్ లిటరసీ వర్క్ బుక్ ఫర్ క్లాస్ స్టూడెంట్స్. హూ ఇస్ ఇట్? ఇట్ ఈస్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు. మన యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినటువంటి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ గారు రీసెంట్‌గా ఈ లిటరసీ వర్క్ బుక్ అన్నటువంటి దానిని క్లాస్ స్టూడెంట్స్ కోసం ఎస్పెషల్లీ 6th క్లాస్ స్టూడెంట్స్ కోసం దీనిని లాంచ్ చేశారు. దీని ద్వారా ఏంటి అనంటే 6th స్టాండర్డ్ నుంచే ఈ బ్యాంకింగ్‌కి అదేవిధంగా ఫినాన్స్‌కి సంబంధించినటువంటి నాలెడ్జ్‌ని పిల్లల్లో 6th స్టాండర్డ్ నుంచే ఇంబైబ్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో బ్యాంకింగ్ రంగం పట్ల, ఫినాన్స్ రంగం పట్ల వాళ్ళకంటూ ఒక అవగాహన, అదేవిధంగా ఒక ఆసక్తిని పిల్లల్లో ఇంకల్కేట్ చేయడం కోసం అని చెప్పేసి ఈ ఫినాన్షియల్ లిటరసీ వర్క్ బుక్ అన్నటువంటి దాన్ని 6th క్లాస్ స్టూడెంట్స్ కోసం లాంచ్ చేశారు. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఈ గైడ్‌లైన్స్‌ని ఫాలో అవుతూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీని ద్వారా దీని ద్వారా ఎలాంటి ఎన్హాన్స్‌మెంట్స్ అయితే తీసుకొని రావాలనుకున్నారో ఆ లైన్స్ త్రూనే ఇది కూడా వన్ ఆఫ్ ద ఇనిషియేటివ్స్ దట్ కమ్స్ అండర్ దిస్ అని చెప్పొచ్చు. ఇదివరకు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ దీని యొక్క పేరు ఏమని ఉండేదండి? హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అన్న పేరుతో ఉండేది ఈ మినిస్ట్రీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ మినిస్ట్రీ కాస్త యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీగా రీనేమ్ చేశారు. ఇది కూడా ఇంపార్టెంట్ థింగ్. డూ రిమెంబర్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See which country's defense electronics company Rafale has unveiled a new long-range guided missile system that is Seabreaker. What is that country అండి? It is Israel. Israel యొక్క capital and currency వచ్చేసి ఏమున్నాయండి? Those are Jerusalem and the currency is Israeli shekel. These are the capital and currency. ఇజ్రాయెల్ కేవలం ఈ ఒక్క విషయంలో మాత్రమే కాదండి, చాలా చిన్న దేశం అయినప్పటికీ కూడా టెక్నాలజికల్ డెవలప్మెంట్స్‌లో చాలా పురోగతిని సాధించినటువంటి దేశం ఇజ్రాయెల్‌గా మనం చెప్తాం. అయితే రీసెంట్‌గా ఈ సీ బ్రేకర్ అన్నటువంటి గైడెడ్ మిసైల్ దేనికోసం వాడొచ్చు అనంటే 2 విషయాలండి. ఇక్కడ ఒకటొచ్చేసి నావల్ ఫోర్స్‌లో దీనిని యుటిలైజ్ చేయొచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే ఆర్టిలరీ ఫోర్స్ కింద కూడా ఆర్టిలరీ ఎక్విప్మెంట్‌గా కూడా దీనిని యుటిలైజ్ చేసుకోవడానికి 2 విధాలా పనికొచ్చే విధంగా ఈ సీ బ్రేకర్ అన్నటువంటిది దిస్ ఈజ్ 5th జనరేషన్ బాలిస్టిక్ మిసైల్ అండి. లైక్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్. దీని యొక్క రేంజ్ వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ వరకు ఉంటుంది అనంటే 300 కిలోమీటర్స్ వరకు దీని యొక్క టార్గెట్ అన్నటువంటిది ఉంటుంది. టార్గెట్ రేంజ్ వచ్చేసి 300 కిలోమీటర్స్. రీసెంట్‌గా 5th జనరేషన్ లాంగ్ రేంజ్ గైడెడ్ మిసైల్. ఇది వరకు మరి బ్రహ్మోస్ ఉంది కదండీ అనంటే దట్ ఈస్ డిఫరెంట్. దిస్ ఈజ్ డిఫరెంట్. అదేవిధంగా అనంటే దిస్ ఈజ్ ఈ మిసైల్ అన్నటువంటిది దిస్ ఈజ్ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్ అండి. బ్రహ్మోస్ వచ్చేసి ఏంటి అనంటే దట్ ఈజ్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్. ఇది 2 విధాలా యుటిలైజ్ చేసుకోవచ్చు. ఈ సబ్సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ని మనం లైక్ నావల్ ఫోర్స్‌కి వాడొచ్చు. ఆర్టిలరీ మెషిన్‌గా కూడా, ఆర్టిలరీ ఎక్విప్మెంట్‌గా కూడా, వెపన్‌గా కూడా మనం దీనిని యుటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు ఫర్దర్‌గా మన భారతదేశానికి వీటిని ఇంపోర్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా చాలా మెండుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షార్ట్ ఫిల్మ్ హాస్ వన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్ ఆడియన్స్ అవార్డ్ అట్ ద ఫ్రేమ్ లైన్ ఫెస్ట్. వాట్ ఈస్ దట్ షార్ట్ ఫిల్మ్ అండి? షీర్ ఖుర్మా అన్నటువంటి షార్ట్ ఫిల్మ్‌కి రీసెంట్‌గా ఈ ఫ్రేమ్ లైన్ ఫెస్ట్ అన్నటువంటిది ఏంటి అనంటే ఎవ్రీ ఇయర్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఈ ఫ్రేమ్ లైన్ ఫెస్ట్ అన్నటువంటిది జరుగుతుందండి. ఎల్జీబీటీక్యూఐ ఈ కమ్యూనిటీకి చెందినటువంటి మూవీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఫిల్మ్ ఫెస్టివల్. ఆ మూవీస్‌లో బెస్ట్ మూవీస్‌ని ఐడెంటిఫై చేసి ఈ అవార్డ్స్‌ని ప్రెజెంట్ చేస్తారు. అయితే రీసెంట్‌గా మన భారతీయులచే చిత్రీకరించబడినటువంటి షీర్ ఖుర్మా అన్నటువంటి ఫిల్మ్ ఈ ఆడియన్స్ అవార్డ్స్‌లో బెస్ట్ షార్ట్ ఫిల్మ్‌గా ఇది పేరొందింది. ఇప్పటికీ దీనికి ఇన్యూమరబుల్ అవార్డ్స్ ఇప్పటికే వచ్చాయండి. రీసెంట్‌గా వచ్చినటువంటి బాఫ్తాలో కూడా ఇది చోటు సాధించుకుంది. కాకపోతే
అవార్డ్‌ని గెలుచుకోలేకపోయింది. క్వాలిఫై అయింది. బాఫ్టాలో నామినేట్ అయింది. అదేవిధంగా ఇదివరకు కూడా దీనికి చాలా అవార్డ్స్ వచ్చాయి. 'షీర్ ఖుర్మా' అన్నటువంటి మూవీకి. ఈ మూవీ అన్నటువంటిది బేసిక్‌లీ దేన్ని ఆధారితం చేసుకొని ఈ మూవీని రూపొందించారు అనంటే, ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్‌కి మధ్య లవ్ అన్నటువంటి దానిని ఈ సొసైటీ అన్నటువంటిది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది. మేల్‌కి, ఫీమేల్‌కి మధ్య ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ అయింది అనంటే దట్ ఈస్ క్వైట్ కామన్. అలా కాకుండా మేల్ ఆర్ మేల్, ఆహ్, మేల్, మేల్ అదేవిధంగా ఫీమేల్ అండ్ ఫీమేల్ ఇట్లా సేమ్ సెక్స్‌కి చెందినటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండేటువంటి ప్రేమని సొసైటీ అన్నటువంటిది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తుంది, ఏ విధంగా తీసుకుంటుంది అన్నటువంటి దాని గురించినటువంటి మూవీనే షార్ట్ ఫిల్మ్ వచ్చేసి 'షీర్ ఖుర్మా' అండి. రీసెంట్‌లీ ఇట్ గాట్ ద బెస్ట్ ఫిల్మ్ ఆడియన్స్ అవార్డ్. ఇది భారతదేశంలో ఇంకా రిలీజ్ అవ్వలేదండి. కాకపోతే సెవెరల్ అవార్డ్ సెరమనీలో దీన్ని రిలీజ్ చేశారు. కానీ ఇండియాలో ఇట్ ఈస్ ఎట్ టు రిలీజ్. క్లియర్ కదండి. రైట్. నెక్స్ట్ వన్. సి హూ అమంగ్ ద ఫాలోయింగ్ హ్యాస్ టేకెన్ చార్జ్ యాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో? ఎవరండి? ఎం వేణుధర్ రెడ్డి గారు రీసెంట్‌గా ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్‌గా ఈయన్ని అపాయింట్ చేశారు. ఇదివరకు కూడా ఆల్ ఇండియా రేడియోలో చాలా ఇయర్స్ నుంచి ఈయన సర్వీసెస్‌ని డెలివర్ చేస్తూనే ఉన్నారండి. హీ ఈజ్ ఐఐఎస్ఈ ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్ అండి. 1988 బ్యాచ్‌కి చెందినటువంటి ఐఏఎస్ ఆఫీసర్, ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ ఆఫీసర్. రీసెంట్‌గా హీ గాట్ అపాయింటెడ్ యాస్ డైరెక్టర్ జనరల్. ఇదివరకు కూడా ఈ ఆల్ ఇండియా రేడియోలో డైరెక్టర్ జనరల్‌గా న్యూస్ మీడియా గ్రూప్ దానికి మాత్రమే డైరెక్టర్ జనరల్‌గా ఉండేవారండి. అడిషనల్ చార్జ్ ఇప్పుడు రీసెంట్‌గా డైరెక్టర్ జనరల్ ఆల్ ఇండియా రేడియోకి డైరెక్టర్ జనరల్‌గా అడిషనల్ చార్జ్‌ని ఈయనకి ఇవ్వడం సాధ్యపడింది. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్, ద లాస్ట్ వన్ ఫర్ టుడే. Which of the following state government has launched a student credit card? What is that state అండి? వెస్ట్ బెంగాల్ స్టేట్ సీఎం అయినటువంటి మమతా బెనర్జీ గారు రీసెంట్‌గా ఈ ఇనిషియేటివ్‌ని లాంచ్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే కొలాటరల్ ఫ్రీ లోన్స్ అన్నటువంటి వాటిని శాంక్షన్ చేస్తారు. అది కూడా ఎంతవరకు లోన్ ఇస్తారు అంటే మాక్సిమం లోన్ వచ్చేసి 10 లాక్ రూపీస్ వరకు లోన్ ఇస్తారండి. ఎవరికి ఇస్తారు ఈ లోన్ అంటే ఎవరైతే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లైక్ ఐఐటీ, జేఈఈ, నీట్, సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ ఇట్లాంటి ఎగ్జామినేషన్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అది కూడా వితిన్ 40 ఇయర్స్ లోపు ఉన్నటువంటి యూత్‌కి, 40 సంవత్సరాల లోపు యూత్‌కి ఈ 10 లాక్ రూపీస్ కొలాటరల్ ఫ్రీ అంటే ఎటువంటి డాక్యుమెంట్స్, ఎటువంటి ప్రూఫ్స్ అవసరం లేకుండానే వీళ్ళు 10 లాక్ రూపీస్ వరకు కొలాటరల్ ఫ్రీ లోన్స్ అన్నటువంటి వాటిని శాంక్షన్ చేస్తారు. దట్ ఈస్ ద ఇనిషియేటివ్ లాంచ్డ్ బై ది స్టేట్ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్ బై ఇట్స్ సీఎం మమతా బెనర్జీ గారు రీసెంట్‌గా దీనిని లాంచ్ చేశారు. దీనికి ఇంట్రెస్ట్ ఉండదా అంటే ఏదో జస్ట్ నామకే వాస్తే నామినల్ ఇంట్రెస్ట్ అన్నటువంటిది దీనికి పే చేస్తే సరిపోతుంది. క్లియర్ కదండి. రైట్. ఓకే, వెల్ దట్స్ ఆల్ ఫర్ టుడే. చాలా మందికి ఉన్న డౌట్ దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కావాలి అనంటే యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్, దట్ ఈస్ సిసిఈ కరెంట్ అఫైర్స్ అన్న టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అయితే దానిలో దీనికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అవి మాత్రమే కాదండి, మా శ్రీధర్ సిసిఈకి సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ కూడా ఈ సిసిఈ కరెంట్ అఫైర్స్ ఛానల్లో ఉంటాయి. పర్టిక్యులర్గా దీనికి కావాల్సినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలి అనంటే యూ కెన్ జాయిన్ అవర్ ఛానల్, టెలిగ్రామ్ ఛానల్ సిసిఈ కరెంట్ అఫైర్స్ అన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు ఈ డైలీ జరిగేటువంటి కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ అనేవి అక్కడ అందుబాటులో ఉంటాయి. అర్థమైంది కదండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ బి మీటింగ్ అగైన్ టుమారో. అంటిల్ దెన్ బీ ఫిట్, బీ కన్సిస్టెంట్ అండ్ థ్యాంక్ యూ.